ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఫస్ట్ యాక్చువల్లీ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ఇప్పుడు సమ్మర్‌లో అనేక రకాల ఫుడ్ పాయిజనింగ్, కంటామినేషన్ అండ్ కొంచెం పొట్ట సరిగ్గా ఉండకపోవడం చూస్తున్నాం. సో, ఏ రకాల సమస్యలొస్తున్నాయండి పిల్లలకి? సమ్మర్ వచ్చిందంటే సమ్మర్ స్పెసిఫిక్ అఫ్‌కోర్స్ పీడియాట్రిక్ సీజనల్ సీజనల్ స్పెషాలిటీ అంటాం యాక్చువల్‌గా. ఒక్కో సీజన్‌కి ఆ సీజన్ స్పెసిఫిక్ డిసీజెస్ పిల్లల్లో వస్తుంటాయి. సో, సమ్మర్ అనేటప్పటికి హీట్ రిలేటెడ్ ఇల్‌నెసెస్ ఎక్కువగా వస్తుంటాయి. సో, హీట్ వల్ల హీట్ స్ట్రోక్, హీట్ ఎగ్జాషన్ అదే కాకుండా ఈ వాటర్ కంటామినేషన్ సమ్మర్‌లో కొంచెం వాటర్ స్కేర్సిటీ ఉంటుంది. వాటర్ కంటామినేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ వల్ల, ఫుడ్ వల్ల వచ్చే డిసీజెస్ ఉంటాయి. అలాగే సమ్మర్‌లో వేడి వల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, కొన్ని బ్యాక్టీరియాలు, వైరసెస్ ఎక్కువ గ్రో అవ్వడం వల్ల కూడా ఉంటాయి. మనం గనక అలా స్టెప్ వైస్ చూస్తే ఈ మీరు అడిగింది ఫుడ్ పాయిజనింగ్ అనేది చాలా చాలా కామన్. ఒకటేంటంటే హాలిడేస్ వల్ల ఫ్రీక్వెంట్ ఔటింగ్స్, బయట ఫుడ్ తినడం ఎక్కువగా ఉంటుంది. సెకండ్ కంటామినేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే మీరన్నవు బయట టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, ఆ వార్మ్త్ వల్ల మనకి త్వరగా పాడైపోతాయి ఫుడ్స్ తెలియకుండానే. అదొకటి స్టేల్ అయిపోవడమే కాకుండా వేడికి పెరిగే బ్యాక్టీరియా కొన్ని ఉంటాయి. ఆహా! సో, కొన్ని బ్యాక్టీరియాలు సీజనల్‌గా హాట్ ఎన్విరాన్మెంట్‌లో బాగా ప్రొలిఫరేట్ అవుతుంటాయి. కొన్ని రెయినీ సీజన్. అలాగే సమ్మర్ డయేరియాస్ అనేవి చాలా కామన్. పిల్లల్లో గనక మనం చూస్తే సమ్మర్‌లో వైరసెస్, ఈ డయేరియా కాజింగ్ వైరసెస్ ఎక్కువగా ప్రొలిఫరేట్ అవ్వడం వల్ల ఈ వాటర్ కంటామినేషన్, ఫుడ్ కంటామినేషన్ వల్ల డయేరియాలు రావడం, మీరన్నట్టు పొట్టోబ్బరంగా ఉండడం, వామిటింగ్. అది ఇన్ఫెక్షన్ వల్లే కాకుండా హీట్ ఇట్‌సెల్ఫ్. సపోజ్ అవును. మీరు మనం గనుక చూస్తే పిల్లలకి హాలిడేస్ కాబట్టి కరెక్ట్‌గా ఈ మధ్యాహ్నం చాలా వేడిగా ఉన్నప్పుడు బయట ఆడుతుంటారు. ఈ ఆడడం వల్ల అపార్ట్మెంట్స్‌లో కింద ఈ సెల్లార్‌లో గాని పిల్లలందరూ కలిసి ఆడడం వల్ల డైరెక్ట్ హీట్ ఎక్స్‌పోజర్ కూడా హీట్ స్ట్రోక్ దానివల్ల కూడా వామిటింగు, కడుపు నొప్పి అనడం ఇవన్నీ కామన్‌గా అంటే వస్తుంటాయి. మీరంటావు ఎండ తగలక్కర్లేదు. ఆ! వేడి దెబ్బ తగిలినా కూడా ఆ! తాపానికొచ్చేస్తాయి. సల్ట్రీనెస్‌కి, ఉడుకుకి కూడా వస్తుంది. అందుకనే మనం పిల్లలకి తల్లిదండ్రులకి మేము ఏం అడ్వైస్ చేస్తా ఉంటామంటే, ఈ డోంట్ ఎక్స్‌పోజ్ దెమ్ టు డైరెక్ట్ హీట్ ఆర్ సల్ట్రీనెస్. షేడెడ్ ఏరియాలో ఉంచండి. ఎక్కువగా లిక్విడ్స్ ఇస్తూ ఉంచండి. అదే కాకుండా ఓన్లీ ఇన్ఫెక్షన్సే కాకుండా ఇంకొక కామన్ పాయిజనింగ్స్ మేము చూసేదేంటంటే, ఈ టర్పెంటైన్, కెరోసిన్ లాంటివి హౌస్ హోల్డ్ మెటీరియల్స్ వేరే పనులకి వాడుతూ ఉంటారు. సమ్మర్‌లో ఒకటి పిల్లలు ఇంట్లో ఉంటారు. ఇంకొకటి దాహం ఎక్కువుంటది. ఈ సబ్స్టెన్సెస్‌ని టర్పెంటైన్, కెరోసిన్ అవి సపోజ్ ఇంట్లో పెయింటింగ్ ఏసారనుకోండి. పెయింట్ బ్రషెస్ ఈ థిన్నర్ కింద టర్పెంటైన్ వాడుతుంటారు. అలాంటివి వాటర్ బాటిల్స్‌లో స్టోర్ చేయడం అనేది చాలా కామన్ ప్రాక్టీస్. అమ్మో! ఈ అవును. వాటర్ బాటిల్స్ కొంచెం మిగిలింది పడేయకుండా వాటర్ బాటిల్‌లో పెడతారు. అలాగే కొన్ని రావడం కూడా ప్యాకేజింగ్ కూడా ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్‌లా ఉండే బాటిల్స్‌లో వస్తుంటాయి. అలాగే కూల్ డ్రింక్ బాటిల్, ఎంప్టీ కూల్ డ్రింక్ బాటిల్స్‌లో ఎయడం. టర్పెంటైను, కెరోసిన్ ఇంకా యాసిడ్స్ కూడా. అలా ఎంప్టీ బాటిల్స్‌లో ఏసుకుని మేము సమ్మర్ రాంగానే మాకొక స్పర్ట్ ఒస్తది. మా హాస్పిటల్‌లో అడ్మిషన్స్ కూడా ఎవ్రీ డే 2-3 కేసెస్ టర్పెంటైన్ గానీ, కెరోసిన్ గానీ ఏంటి వస్తుంటాయి. నీళ్ళనుకుని తాగేసి నీళ్ళు అనుకుని తాగేస్తారు. మామూలుగా అయితే పాయిజనింగ్స్ అనేవి మనం ఎడిబుల్ కాని సబ్స్టెన్సెస్ యూజువల్‌గా చిన్న పిల్లలు తెలియక తాగుతారు. బట్ ఇలాంటివేంటంటే పెద్ద పిల్లలు గూడా ఆడుకుని దాహంతో వస్తారు. డైరెక్ట్‌గా వాటర్ బాటిల్ అనుకోని క్లియర్ లిక్విడ్ కనపడంగానే తాగేస్తుంటారు. ఒక్క సిప్ తాగినా చాలు గదా! లోపల అంతే. డ్యామేజ్ అంతే. చేయడానికి. కెరోసిన్ అనుకోండి 1 ఎంఎల్ కూడా సరిపోతుంది. 1 ఎంఎల్ ఉన్నా కూడా ఈ కెరోసిన్ టర్పెంటైన్ విస్కాసిటీ తక్కువుంటది. అవి లంగ్ టిష్యూని చాలా చాలా డ్యామేజ్ చేసేస్తుంటాయి. దానివల్ల లంగ్ డ్యామేజ్ అయ్యి వెంటిలేటర్ మీదకెళ్ళిన కేసులు, డెత్ అయిన కేసెస్ కూడా ఉంటుంటాయి. ఇది చాలా చిన్న ప్రివెంటబుల్ ఇష్యూ విచ్ కెన్ ప్రివెంట్ సో మెనీ డెత్స్ యాక్చువల్లీ. ఈ పేరెంట్స్ ఎప్పుడు కూడా ఇలాంటి పాయిజనస్ సబ్స్టెన్సెస్‌ని ఈ ఎడిబుల్ కంటైనర్ ఈ ఫుడ్ లాగా కనబడే కంటైనర్స్‌లో కూల్ డ్రింక్ బాటిల్స్‌లో, వాటర్ బాటిల్స్‌లో స్టోర్ చేయడం అసలు మానేయాలి.